ప్రజలకు తీరని మోసం చేసిన కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హైదరాబాద్ యూసఫ్గూడలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హస్తం పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. నిజమైన అభివృద్ధి పారదర్శకతకు మోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం చేశాడు, తెలంగాణకు ద్రోహం చేశాడు. తెలంగాణ అంటే ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన పెద్దల్లుడు, ఆయన చిన్నల్లుడు, ఇదే సరిపోయింది. 10 సంవత్సరాల పాటు తెలంగాణను దోచుకున్న నా కుటుంబం ఖర్చు పెట్టంగా బ్యాంకులో పైసలు ఉండేది. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ బ్యాంకులో ఉండేది. అటువంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబం కారణంగా 10 లక్షల కోట్లు అప్పయింది. మిగులు బడ్జెట్ పోయి పైసలు మిగిలితే బ్యాంకులో రాసుకుంటాడు మన సర్కారు. బ్యాంకులో రాసుకుని అరిగిపోయింది. మనం పన్ను కట్టినటువంటి పన్నులు అరిగిపోయాయి. చివరకు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి అది కూడా మరి న్యాయం అనిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ప్రజలు ఆ రోజు మరి ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈ రకంగా దోచుకున్నాడు, కేసీఆర్ కుటుంబం దోచుకుంది, మేము తెలంగాణలో మార్పు తెస్తాము, మంచి ప్రభుత్వం ఇస్తాము, ప్రజాపాలన ఇస్తామని చెప్పి అనేక రకాల మాటలు చెప్పారు. మరి 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏం చేశాడో ఈరోజు మనం అందరూ అడగాలి. వీటికి మళ్ళీ 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కారు గుర్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మనకు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది. అందుకే పార్టీ కార్యకర్తలుగా మనము ఇంటింటికి వెళ్ళి ఈరోజు తెలంగాణ పరిస్థితి వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా సరే భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము, మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మేము చెయ్యబోము అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఒక కాలనీ వాళ్ళు పిలిచారు, అక్కడ పోయి వచ్చుట్లో కొంచెం లేట్ అయింది. వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు, సార్ మేము ఇంకొకటి బీహార్ టైప్లో ఆ టైప్లో చేయదలుచుకోలేదు, మీలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు, కానీ మాకు పనులు మాత్రం చెయ్యాలి, ఏ పని కాలేదు, అన్ని గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళకి పని చేస్తే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ఎవరు ఇక్కడ చేస్తలేరు. ఎక్కడ పోయినా డ్రైనేజ్, ఎక్కడ పోయినా ఈ కరెంట్ ప్రాబ్లమ్సే, కరెంట్ హై టెన్షన్ వైర్లే, ఎక్కడైనా ఇక్కడ హైయెస్ట్ రెగ్యులరైజేషన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ అందరి ఇంట్లలో. సో వాటిని క్లియర్ చేయిస్తా అని చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు, ఇవన్నీ చెప్తారు. వాటర్ ఒక 1 అవర్ వాటర్ రైన్ పడితే, వర్షం పడితే బోట్లలో పోయేంత వాటర్ వస్తుంది ఈ ఏరియాలలో. కృష్ణనగర్ అంటేనే దానికి ఫేమస్ అయిపోయింది. సో నేను ముఖ్యంగా ఇక్కడ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ డ్రగ్స్ మాఫియా అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది. నీకు రేమత్ నగర్ అటు సైడ్ బోరబండ సైడ్ పోతే పాపం మంచి అమాయకులని మోసం చేసి, వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని బలోపేతాలకు చేసి, భయం ప్రాంతులు చేసి, వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎక్స్ట్రాక్ట్ చేస్తుడు. ఇవన్నీ దీపావళి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు శ్రీ పద్మల్పురి కాకు ఆలయం సందడిగా మారింది. ఆదివాసీ గిరిజన ఆరాధ్య దైవమైన కాకు అమ్మవారికి గిరిజనులు సాంప్రదాయంగా పూజలు నిర్వహిస్తున్నారు. దసరా అనంతరం ప్రారంభమైన ఈ